హార్మోజ్లో అగ్గి, ఇరాన్ మైన్ లేయింగ్ నౌకలపై అమెరికా తీవ్ర దాడులు. ప్రతిగా 3 రవాణా షిప్లను ధ్వంసం చేసిన ఇరాన్, వాటిలో భారత్కు వస్తున్న తాయు నౌక, ఆ నౌకలో 3 సిబ్బంది గల్లంతు. ఒమన్ పోర్టులో చమురు ట్యాంకర్లపై దాడి. ఇరాన్, లెబనాన్పై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు, మళ్లీ పడిపోయిన స్టాక్ మార్కెట్ల తదితర వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హార్మోజ్ జలసంధిలో అగ్గిలాగా మండుతుందని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ దాడితో బీరుట్లో ధ్వంసమైన ఓ అపార్ట్మెంట్ వద్ద బుధవారం సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిలో అగ్గి పుట్టిందని చెప్పొచ్చు. రవాణా నౌకలను పేల్చేందుకు ఇరాన్ మోహరించిన మైన్ లేయింగ్ నౌకలపై అమెరికా భీకర దాడులు చేసింది. 16 నౌకలను ధ్వంసం చేసింది. ప్రతిగా పర్షియన్ గల్ఫ్ జిల్లాలో 3 రవాణా నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇందులో భారత్కు వస్తున్న థాయిలాండ్ నౌక ఉంది. ఈ నౌకలోని 3 గల్లంతయ్యారు. యుద్ధం 12వ రోజైన బుధవారం ఇరాన్, లెబనాన్లో పౌర లక్ష్యాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను కొనసాగించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుంది. యుద్ధంలో ఇప్పటిదాకా 1878 మంది మరణించారు. 15,753 మంది గాయపడ్డారు. అయితే కాలపరిమితి లేకుండా ఇరాన్పై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు. లక్ష్యాలను సాధించేందుకు అవసరమైనన్ని రోజులు దాడులు కొనసాగిస్తామని వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్ అధికారుల సమాచారం ప్రకారం మరో 2 వారాల పాటు దాడులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. యుద్ధాన్ని త్వరగా ముగిస్తామని ట్రంప్ ప్రకటించిన వెంటనే కోలుకున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు మళ్లీ దాడులు తీవ్రం కావడంతో మరోసారి కుప్పకూలాయి. భారత్ స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 1300 పాయింట్ల పైగా పడిపోయింది. చమురు ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ గాయపడ్డారని వచ్చిన వార్తలను ఇరాన్ అధికార వర్గాలు ఖండించాయి. ఆయన సురక్షితంగా ఉన్నారని తేల్చాయి. ఇక హార్మోజ్ జలసంధి కేంద్రంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు దాడులు కొనసాగాయి. ఈ జలసంధి సమీపంలో తాము జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన 16 మైన్ లేయర్తో పాటు పలు నౌకలు ధ్వంసమయ్యాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. జలసంధిలో పేలుళ్లకు ఇరాన్ సన్నాహాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందినందునే ఈ దాడి చేశామని వివరించింది. ఈ ప్రాంతంలో ఇరాన్ అమర్చిన సీ మైన్స్ తొలగించాలంటే వారాల సమయం పడుతుందని అమెరికా అధికారులు తెలిపారు. ఇక ఇరాన్ రాజధాని టెహరాన్లోని నివాస ప్రాంతాలపై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఒక భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అని సిబ్బంది సహాయక చర్యలు చేస్తున్నారు. ఇక లెబనాన్ రాజధాని బీరుట్లో ఐకా బకర్ ప్రాంతంలో భవనంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దక్షిణ తూర్పు లెబనాన్లో జరిగిన దాడిలో 19 మంది మృతి చెందారు. ఇందులో ఒక రెడ్ క్రాస్ ఉద్యోగి కూడా ఉన్నారు. లెబనాన్లో 7,80,000 మంది నిరాశ్రితులయ్యారు. ఇరాన్లోని చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడుల పట్ల అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు తెలియకుండా వాటిపై దాడులు చేయవద్దని సూచించింది. ఇక భద్రతా కెమెరాలోకి ఇరాన్ చొరబడిందని, పాస్వర్డ్లు మార్చాలని ఇజ్రాయెల్ తమ అధికారులకు సూచించింది. ఇక ఇరాన్ డ్రోన్ల దాడితో మంటల్లో చిక్కుకున్న ఒమన్ పోర్టుల్లో చమురు నిల్వ కేంద్రం. ఇక అమెరికా దాడులకు ప్రతిగా పర్షియన్ గల్ఫ్ జలాల్లోని 3 సరుకు రవాణా నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇందులో థాయిలాండ్కు చెందిన మయూరి నారి ఉంది. ఇది భారత్లోని కాండ్లా పోర్టుకు వస్తుంది. ఈ నౌకపై ప్రొజెక్టైల్తో ఒమన్ తీరం సమీపంలో దాడి జరిగింది. నౌకలోని 20 మందిని ఒమన్ నేవీ రక్షించింది. గల్లంతైన 3 కోసం గాలిస్తున్నారు. ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇక జపాన్ కంటైనర్ నౌక ఓన్ మెజెస్టీపై యుఏఈలోని రాసల్ ఖైమా తీరంలో దాడి జరిగింది. దీంతో నౌకకు 3 అంగుళాల రంధ్రం పడింది. దాన్ని సురక్షితంగా తీరానికి చేరిస్తున్నారు నావికా అధికారులు. ఇక మార్షల్ ఐలాండ్స్ కు చెందిన స్టార్ గైన్వెత్ పైన దుబాయ్కి సమీపంలో దాడి జరిగింది. అందులో సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇక తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న హార్మోజ్ జలసంధి మీదుగా ఈ నెల 8 నుంచి 7 నౌకలు వెళ్లాయి. ఇందులో ఇరాన్వే 5 ఉన్నాయి. సాధారణ సమయంలో ఈ జలసంధి మీదుగా రోజుకు 100 నుంచి 150 నౌకలు ప్రయాణిస్తాయి. యుద్ధం ప్రారంభమైనట్టు నుంచి హార్మోజ్ జలసంధి మార్గంలో 12 నౌకలపై దాడులు జరిగాయి. 7 నౌకా సిబ్బంది మరణించారు. ఇక బ్రిటిష్ సైన్యం మాత్రం 17 ఘటనలు జరిగాయని అంటుంది. ఇక ఒమన్ తీరంలోని సలాలా పోర్టులో చమురు ట్యాంకర్లపై డ్రోన్ దాడులు జరిగాయి. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. చాలా డ్రోన్లను కూల్చివేసిన కొన్ని ట్యాంకర్లపై పడ్డాయని భద్రతా దళాలు వెల్లడించాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించాయి. ఇక దుబాయ్లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ నుంచి దూసుకొచ్చిన 2 డ్రోన్లను పేలుళ్లు సృష్టించాయి. ఎమిరేట్స్ కు హబ్ అయిన ఈ విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో 4 గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 2 ఘనా, 1 భారత్, 1 బంగ్లాదేశ్ చెందిన వారు ఉన్నారని
అయితే అత్యవసర విమానాలను యథావిధిగా నడుపుతున్నామని అధికారులు ప్రకటించారు. 8 ఇరాన్ డ్రోన్లను కూల్చివేశామని కువైట్ ప్రకటించింది. ఇక షైబా చమురు కేంద్రం వైపు దూసుకొచ్చిన 5 ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్నామని సౌదీ అరేబియా వెల్లడించింది. దీంతో పాటు అమెరికా వైమానిక స్థావరమైన ప్రిన్స్ సుల్తానా ఎయిర్ బేస్ పై ప్రయోగించిన 6 బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేశామని తెలిపింది. ఆఫర్ అల్ బతీన్ నగరం వైపు వచ్చిన 2 డ్రోన్లను కూల్చేశామని సౌదీ వివరించింది. ఖతర్ పైకి దూసుకొచ్చిన క్షిపణిని సైన్యం కూల్చివేసింది. ప్రజలు బయటికి రావద్దని ప్రభుత్వం సూచించింది. ఇక బహ్రెయిన్ లో 4 చోట్ల భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అత్యవసర సైరన్లు మోగాయి. పశ్చిమాసియాలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ సంయుక్తంగా సైనిక కమాండ్ స్పష్టం చేసింది. ఈ హెచ్చరికలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ తో ఉన్న ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు ప్రమాదం పొంచి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ యుద్ధంలో ఇజ్రాయెల్ కు సహకరిస్తున్నాయనే కారణంతో పశ్చిమాసియాలో ఉన్న గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM, ఎన్విడియా వంటి దిగ్గజ సంస్థల మౌలిక వసతులపై దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇక ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ 3 గంటల పాటు అత్యంత శక్తివంతమైన కోరం పషా క్షిపణులను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. టెల్ అవీవ్, హైఫా, పశ్చిమ జెరూసలం లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇరాక్ లోని ఎర్బిల్లో ఉన్న అమెరికా స్థావరం బెహ్రెయిన్ పై వాటిని ప్రయోగించింది. యుఏలోని అతిపెద్ద చమురు క్షేత్రం రువైస్ లోను డ్రోన్ దాడి నేపథ్యంలో ప్రభుత్వం మూసివేసింది. ఇరాన్ తమపై 300 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని, వాటిలో సగం క్లస్టర్ బాంబు వార్హెడ్లు కలిగి ఉన్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా గల్ఫ్ దేశాల నుంచి సుమారు 45,000 మంది బ్రిటన్, 43,000 మంది అమెరికన్ పౌరులు స్వదేశానికి వెళ్లిపోయారు. ఇక యుఏ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ లో మాట్లాడారు. ఇక యుద్ధంపై అమెరికా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. యుద్ధ లక్ష్యాల వ్యూహాలకు పబ్లిక్ హియరింగ్ చేపట్టాలని చట్టసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా పౌరులు మరణించడం, పౌర లక్ష్యాలపై దాడులు చేయడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. లెబనాన్ లోని తమ దౌత్యవేత్తలు 4గురిని ఇజ్రాయెల్ దాడుల్లో చంపేయడాన్ని ఇరాన్ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విషయంలో న్యాయం చేయాలని భద్రతా మండలిని కోరింది. ఇక ఇరాన్ లో భీకర యుద్ధం కొనసాగుతుంది. 1-2 మినహా ఇక్కడ పెద్దగా లక్ష్యాలు ఏమీ లేవని అమెరికా సేనలు ఊహించిన దానికన్నా ఎక్కువ విధ్వంసం సృష్టించాయి. మా ప్రణాళిక కన్నా చాలా ముందున్నాం. 6 వారాల్లో సృష్టిస్తామనుకున్న ఈ విధ్వంసాన్ని ముందుగానే పూర్తి చేశాం. మేము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యుద్ధం ఆపగలం. ఆ త్వరలోనే ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇక 400 మిలియన్ల బ్యారెళ్ల చమురు నిల్వను విడుదల చేసేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ అంగీకరించింది. తాము చేసిన విజ్ఞప్తితో ఈ నిల్వను విడుదల చేసేందుకు జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాలు ముందుకొచ్చాయని వెల్లడించింది. జపాన్, బ్రిటన్ కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చాయని తెలిపింది. ఇది 20 రోజుల పాటు హార్మోజ్ జలసంధి నుంచి రవాణా అయ్యే చమురుకు సమానమని IEA వివరించింది. చరిత్రలో తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో నిల్వను విడుదల చేస్తున్నామని వెల్లడించింది. 2022లో రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుండి 182 బిలియన్ బ్యారెల చమురు నిల్వలను IEA విడుదల చేసింది. 32 దేశాలు సభ్యులుగా ఉన్న ఈ సంస్థకు 1.2 బిలియన్ బ్యారెల అత్యవసర ముడి చమురు నిల్వలు ఉన్నాయి.